ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరమ్మా నువ్వు? నన్ను కొడుతున్నావు? నేనెవరైతే నీకెందుకులే కాని నిన్ను సరదా కొట్టొచ్చు, కాలక్షేపాన్ని కొట్టొచ్చు, రోడ్డు మీద ఇలా న్యూసెన్స్ చేస్తుంటే కూడా కొట్టొచ్చు. నిన్నెందుకు కొట్టానో నువ్వే చెప్పుకో చూద్దాం. ఏంటి? నా భార్య, నా ఇష్టం, నేను కొడతా, నీకేంటి? ఇది నా చెయ్యి, అది నీ చెంప, కొడతాను, నా ఇష్టం, నీకేంటి? హా? పిచ్చి పిచ్చిగా ఉందా? భార్య అంటే అంత లోకుగా ఉందా? పబ్లిక్ లో పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నా. తిరిగి ఆవిడ కొడితే ఎలా కొడుతుంది? నేను భర్తని. అయితే కొమ్ములొచ్చాయా? పైనుంచి దిగొచ్చావా? రేయ్, మీ మగాళ్ళందరూ ఎన్ని వెధవ పనులు చేసినా మా ఆడవాళ్ళు కొన్ని కట్టుబాట్లకు కట్టుబడి ఉంటారా? వాటిని తీసి ఒక్క క్షణం పక్కన పెట్టారనుకో, తబిడి దిబిడే. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అమ్మా వద్దమ్మా, వద్దమ్మా, కొట్టదమ్మా. ఇంకెప్పుడు నా పెళ్ళాన్ని కొట్టనమ్మా. పబ్లిక్ లో అసలు కొట్టనమ్మా. అయితే ఎక్కడ కొడతావు? రూమ్ లో వేసి. ఏంటి? అమ్మా, అమ్మా, అమ్మా. ఈ అమ్మాయి ఎవరే భలే ఉందే. అచ్చ నాలాగే ఉంది. ప్రతి ఆడది ఇలాగే ఉండాలి, లేకపోతే ఈ మగాళ్ళు ఆడదని బతకనిచ్చేళ్ళలేరు. కొట్టదమ్మా, కొట్టదమ్మా. ఇదిగో, మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా నిన్ను కాని ఇలా న్యూసెన్స్ చేస్తూ చూసాననుకో, అదే నీ ఆఖరి రోజు. ఇంత గట్టిగా చెప్పిన తర్వాత కూడా నేనెందుకు కొడతానమ్మా? ఇంకెప్పుడు కొట్టనమ్మా. నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానమ్మా. కాశ్మీర్ శాల్వాని నేల మీద పరిచి నడిపిస్తాను. నువ్వేం కాశ్మీర్ శాల్వాలు పరచక్కర్లేదు, ప్రేమగా చూసుకో, అది చాలు. అర్థమైందా? సరేనమ్మా. సరే గాని మనకు చాలా పనులున్నాయి, వెళ్దాం. హుసేయ్, మనుషులు పెట్టి కొడిస్తావా? మళ్ళీ ఏమైందయ్యా కొడుతున్నావు? ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కదే. వాళ్ళెవరో వచ్చి నన్ను కొడుతుంటే అడ్డుపడాలని తెలియదా నీకు? భర్త అంటే రెస్పెక్ట్ లేదా నీకు? అదేంటయ్యా, మీరు మారిపోయానని చెప్పారు, కొట్టనని చెప్పారు కదా. సిచ్యువేషన్ తగ్గట్టు డైలాగులు మారుస్తుంటానే, అది మా మగాళ్ళ ప్రాథమిక హక్కే. సెకండ్ రౌండ్ షురు. గోప్ పగిలిపోయింది. ఈసారి ఎవరబ్బా? ఈషా రెబ్బా. చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేయడానికి బుద్ధి లేదా? అంటే మీరు మళ్ళీ సెకండ్ రౌండ్ వేసుకుంటారా? నేను కోటింగ్ ఇచ్చి వదిలేనురా, డైరెక్ట్ బ్యాటింగే. అమ్మా, అమ్మా. కొట్టొద్దమ్మా. నువ్వు ఇప్పుడు చెప్పాల్సిన డైలాగు ఆగు ఆగు అని కాదు, కొట్టు కొట్టు అని. ఈషా, చాలు చాలు చాలు. చాలా పనులున్నాయి, సినిమా ప్రమోషన్ కూడా ఉంది, అలాగే మా తమ్ముడిని కూడా కలవాలి. పద. మళ్ళీ ఎప్పుడైనా ఇలా కనబడ్డావంటే చంపేస్తాను. అదిగో వస్తుంది. ఏమండి, ఏంటి ఫ్రూట్స్ తెచ్చావా? ఇదిగో తెచ్చానండి. ప్లేట్లో పెట్టి తీసుకురమ్మంటారా? ప్లేట్లో పెట్టి అక్కడే ఉంచు. ఎప్పుడు తేవాలో
నేను చెప్తా. అలాగేనండి. ఒరేయ్, అమ్మాయితో ఇలా పనులు చేయించడం ఏం బాలేదురా. నా స్టైలే అంతా, నా దందా అంతా ఇక నుంచి ఇలాగే ఉంటుంది. హ, నేను చెప్పినట్టు వినాలి, చెప్పింది చెయ్యాలి. నిలబడు అంటే నిలబడాలి, పరిగెత్తంటే పరిగెత్తాలి. అర్థం అవుతుందా? ఆ, సరేనండి. ఇంకా నిలబడ్డావేంటి? పో పో పో. ఏంటంటే ఇది పులిలా ఉండేది పిల్లిలాగా అయిపోయింది. మరి నా కొడుకంటే ఏమనుకున్నావు? కాదు అంటే చీ అంటాడు, లేదు అంటే పో అంటాడని భయపడుతుందది. మమ్మీ, ఎలా ఉంది నా స్టైల్? నీ స్టైల్ పక్కన పెడితే వదినే కొంచెం కొత్తగా కనబడుతుంది. ఒరేయ్, అనుభవంతో చెప్తున్నాను, ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండరా. దేనికంట? తర్వాత తెలుస్తుంది. రే చరణ్, అనయ్య, రే చరణ్, బాగున్నావా? ఇన్ని రోజులుగా రావడం. సరేరా, పెళ్ళికి రాలేకపోయాను, కొంచెం సినిమా పనిలో పడిపోయి బిజీ అయిపోయాను. బాగున్నారా? బాగున్నారా బాబాయ్? బాగున్నాను. బామ్మ బాగున్నారా? బాగున్నాను బాబు. ఎరా చంటి, బాగున్నావా? బాగున్నానన్నయ్య. అవునరా, ఆ అమ్మాయి ఎవరు? తను నేను చేసే సినిమాలో హీరోయిన్. హీరోయినా? పేరేంటి? ఈషారబ్బా. అవునరా, అంత సడన్ గా పెళ్లి చేసుకున్నావు? అవునన్నయ్య, యాక్సిడెంట్లు సడన్ గానే అవుతాయి కదా, అలా జరిగిపోయింది. కూర్చోండి. కూర్చోండి అన్నయ్య. అవును, ఇంతకు మీ వైఫ్ మీతో ఎలా ఉంటుంది? ఎందుకండి? అంటే మేం చేయబోయే సినిమాలో చిన్న ట్విస్ట్ ఉందిలే, అందుకు. నేను ఇక్కడున్నాను అనుకోండి, అది అంత దూరంలో ఉంటుంది. నేను చిటికేశాను అనుకోండి, అది గజగజా ఉడికిపోతుంది. నేను గట్టిగా "ఏయ్" అన్నాను అనుకోండి, స్టాచ్యూ లాగా అలా నిలబడిపోతుంది. అబచ్చా, ఇలా సైడ్ క్యారెక్టర్స్ ఇచ్చే రియాక్షన్స్ మీరు అస్సలు పట్టించుకోవద్దు. కొంచెం ఓవరాక్షన్ చేస్తున్నట్టున్నాడు మీ తమ్ముడు. నాకు అలానే అనిపిస్తుంది. ఇంతకీ అమ్మాయి ఎక్కడరా? పిలుస్తానన్నయ్య. ఏయ్ పల్లవి, ఎక్కడ చచ్చావే?